ఆగండి ఆగండి. ఈరోజు మన మాయా తోటలో ఏదో భయంకరమైన రహస్యం జరిగింది. పండ్లన్నీ మాయమయ్యాయి. ఎవరు చేశారో తెలుసా? కానీ భయపడకండి. మన 3 అద్భుతమైన స్నేహితులు గాజా, బన్నీ, మిలో ఈ రహస్యాన్ని పరిష్కరించడానికి వచ్చారు. మీరు మాతో వస్తారా ఈ సాహసానికి? అయితే సిద్ధంగా ఉండండి. ఇది మీరు ఎప్పుడూ చూడని అత్యంత అద్భుతమైన కథ. ఒక అందమైన తెల్లవారు వేరలో పచ్చని మాయా అడవిలో గాజా నిద్రలేచాడు. తొండం సాచి హాయ్ అని ఆవలించాడు. బన్నీ గెంతుకుంటూ వచ్చింది. మిలో చెట్టుమీద నుండి జారుకొచ్చాడు. ముగ్గురు కలుసుకుని హగ్ చేసుకున్నారు. పిల్లలు, మనం మాయా తోటకి వెళ్దామా? వెళ్దామంటే చప్పట్లు కొట్టండి అని గాజా కెమెరా వైపు చూసి అడిగాడు. అడవి మధ్యలో ఒక మెరిసే తోట కనిపించింది. రంగురంగుల పూలు, పెద్ద పండ్లు, అన్ని మెరిసే బంగారు వెలుతురులో. కాని ఆగండి, ఒక్కొక్క పండు కనిపించకుండా పోతోంది. అరే, ఏమవుతోంది అని మిలో అరిచాడు. పిల్లలు, పండ్లు ఎవరు తీసుకున్నారో మీకు తెలుసా? మీ అభిప్రాయం చెప్పండి అని బన్నీ కళ్ళు ఆర్పి అడిగింది. ముగ్గురు డిటెక్టివ్లలా తోటలో వెతకడం మొదలుపెట్టారు. మనం కలిసి పరిష్కరిద్దాం అని గాజా గట్టిగా చెప్పాడు. మట్టిలో చిన్న మెరిసే అడుగుల గుర్తులు కనిపించాయి. 3 వేళ్లున్న పాదాలు వెండి రంగులో మెరుస్తున్నాయి. పిల్లలు, అడుగుల గుర్తులు ఎటు వెళ్తున్నాయో చూడండి. మనం అటు వెళ్దామా? అవునంటే గట్టిగా అవును అనండి. అడుగుల గుర్తులు ఒక మెరిసే నీలం గుహ దగ్గర ఆగాయి. లోపలికి వెళ్దామా అని గాజా కొంచెం గడగడ వణికాడు. పిల్లలు, గాజాకి కొంచెం భయంగా ఉంది. మీకు భయమేస్తే ధైర్యంగా ఉండు గాజా అని గట్టిగా చెప్పండి. గుహ లోపలికి వెళ్లగానే 100 పండ్లు పేర్చిపెట్టి ఉన్నాయి. అన్ని బంగారు వెలుతురులో మెరుస్తున్నాయి. అప్పుడు ఒక చిన్న గొంతు వినిపించింది. క్షమించండి, నేనే తీశాను అని పండ్ల వెనుక నుండి ఎవరో ఏడుస్తున్నారు. పిల్లలు, ఆ చిన్న జీవి ఏడుస్తోంది. మనం దాన్ని ఓదార్చాలా? అవునంటే పర్వాలేదు అని చెప్పండి. ఆ చిన్న జీవి పేరు కెరు. అతను చాలా ఒంటరిగా ఉన్నాడు. స్నేహితులు లేక పండ్లు దాచుకున్నాడు. గాజా మెల్లగా తన తొండాన్ని కెరు దగ్గరకు సాచాడు. నువ్వు ఒంటరివి కాదు, మేమందరం నీ స్నేహితులం అన్నాడు. పిల్లలు, కెరుకి స్నేహితులు లేరు అని విన్నారా? మీకు స్నేహితులు ఉన్నారా? వారి పేరు గట్టిగా చెప్పండి. బన్నీ తన దగ్గర ఉన్న మంచి క్యారెట్ తీసి కెరుకు ఇచ్చింది. తీసుకో, పంచుకోవడమే నిజమైన సంతోషం అంది. మిలో అరటిపండుతో ఒక సిల్లి నాటకం చేశాడు. కెరు మొదటిసారిగా పెద్దగా నవ్వాడు. నక్షత్రాలు చిమ్మాయి. పిల్లలు, ఇప్పుడు కెరు మారిపోయాడు. పండ్లు తిరిగి తోటకి ఇవ్వాలా? మీరు అవును అంటే మేము వెళ్తాం. అందరూ కలిసి పండ్లు మోసుకుంటూ తోటకి వెళ్లారు. ఒక సంతోషమైన పండ్ల పరేడ్లా. పండ్లు తిరిగి చెట్లకు చేరగానే మొత్తం మాయా తోట మళ్లీ మెరిసింది. ఇంతకు ముందు కంటే రెట్టింపు అందంగా. పిల్లలు, పంచుకోవడం ఎంత మంచిదో చూశారా? మీరు ఎప్పుడైనా స్నేహితుడితో పంచుకున్నారా? చెప్పండి. తోటలో పాత మాయా చెట్టు చిరునవ్వు నవ్వింది. పంచుకోవడమే ఈ తోటమాయ, స్నేహమే దీని శక్తి అని తెలిపింది. నలుగురు చేతులు కలిపారు. మనం ఎల్లప్పుడూ పంచుకుంటాం, స్నేహంగా ఉంటాం అని కలిసి వాగ్దానం చేశారు. సూర్యుడు అస్తమించే వేరలో నలుగురు కలిసి కూర్చున్నారు. ఈ రోజు మనకి అత్యంత అద్భుతమైన రోజు అని నిట్టూర్చారు. పిల్లలు, గుర్తుపెట్టుకోండి, పంచుకోవడమే నిజమైన మాయ, స్నేహమే నిజమైన బహుమానం. మళ్ళీ కలుద్దాం, బై బై అని అందరూ కలిసి నవ్వారు.